హలో అందరికీ, వెల్కమ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో నేను మీ రేణు అనే సిరీస్లో డే 3 వరకు ఏం జరిగిందో ప్రీవియస్గా మనం తెలుసుకుందాం. డే 4 ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. రవి చెప్పిన మ్యాటర్కి నా మైండ్ మొత్తం బ్లాంక్ అయింది. ఇంటికి వెళ్ళి ఎంతగానో ఆలోచించి ఒక నిర్ణయానికి మాత్రం ఫైనల్గా డిసైడ్ అయిపోయాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచాను, ఫ్రెష్ అయ్యాను. అదే రోజు రవి వాళ్ళ చెల్లి హల్దీ ఫంక్షన్కి రెడీ అయ్యి నేను ఫైనల్గా డిసైడ్ అయిన నిర్ణయానికి నాకు అంతా మంచి జరగాలి అని అమ్మమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రవి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే రవి అందరినీ రిసీవ్ చేసుకున్నట్టుగానే నన్ను కూడా రిసీవ్ చేసుకుని ఇంటి లోపలికి తీసుకువెళ్ళి మా అత్తయ్యని, అదే రవి వాళ్ళ అమ్మని పరిచయం చేశాను. కలిసింది మొదటిసారి అయినా కూడా అత్తయ్య మాత్రం ఎన్నో రోజుల నుంచి నేను తనకి తెలిసినట్టుగా చాలా ప్రేమగా మాట్లాడారు. తర్వాత నన్ను రవి కుసుమ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఈ హల్దీ ఫంక్షన్ కుసుమతో చాలా సరదాగా మాట్లాడిన తర్వాత కొన్ని ఫోటోలకు కూడా పోజ్ ఇచ్చాను. తర్వాత రవి తన రిలేటివ్స్ అందరినీ పరిచయం చేస్తానని చెప్పి నన్ను అటు పక్కకి తీసుకువెళ్ళాడు. అక్కడ ముందుగా తన అన్నయ్య చందుని పరిచయం చేశాడు. చందు బావ చాలా నిదానం, సాఫ్ట్ మనిషి. రవిలాగా అందరితో కలివిడిగా మాట్లాడే మనస్తత్వం కాదు. నేనే ముందుగా కలర్ చేసుకుని చందుకు షేక్ హ్యాండ్ ఇచ్చాను. చందు మాత్రం తనకేది సంబంధం లేదన్నట్టు అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ ఒక విషయం మాత్రం చెప్పాల్సిందే, ఇలాంటి ఇంట్రోవర్ట్స్ మాత్రం ఇంటికి తప్పకుండా ఒక్కరైనా ఉంటారు. ఇంకా రవి నన్ను నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి పరిచయం చేస్తానని చెప్పి తీసుకువెళ్ళి ఒకరిని పరిచయం చేశారు. అది ఎవరో కాదు, నా చిన్ననాటి ఫ్రెండ్ శ్వేతను చూసి కేవలం 4 రోజులు మాత్రమే అయింది. కానీ ఏదో 40 సంవత్సరాల క్రితం కలిసిన వాళ్ళలాగా హల్దీ ఫంక్షన్లో ఎంతో హడావిడి చేశాము. మేమిద్దరం చేసిన ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్కి ఫంక్షన్లో రిలేటివ్స్ మాత్రమే కాదు, మా బావలిద్దరూ కూడా చాలా షాక్ అయ్యారు. కానీ నాకు శ్వేతకి మాత్రం ఇదేం కొత్త బిహేవియర్ కాదు, మేము చిన్నప్పటి నుంచి ఇంతే. ఆ తర్వాత నేను చందుబావ కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అత్తయ్యతో కూడా కొద్దిసేపు అలా మాట్లాడాను. తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి కడుపులో ఎలుకలు పరిగెట్టేశాయి. వెంటనే తిందామని చెప్పేసరికి నాకు కూడా ఎక్కలేని ఉత్సాహం వచ్చింది. నేను శ్వేత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి చక్కగా ఫుల్గా లాగించేశాము బావలిద్దరితో కలిసి. అవి అయితే తింటూ కూడా ఎంతసేపు అలా మాట్లాడుతూ ఉన్నాడో. మాట్లాడడమే కాదు, మేమిద్దరం చెప్పే వెరిసోదంతా కూడా చాలా చక్కగా పేషెన్స్గా విన్నాడు. హల్దీ ఫంక్షన్ చాలా చక్కగా జరిగింది. పల్లెటూరులో అయినా కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేశారు బావలిద్దరు. నాకున్న డౌట్స్ అన్నీ శ్వేతతో క్లియర్ చేసుకోవడానికి నేను రెడీ అయిపోయాను. ఇద్దరం కలిసి చెట్టు కింద కూర్చున్నాను. ఇంకా శ్వేతను అడగడం స్టార్ట్ చేశాను. నీకు వీళ్ళు ఎలా తెలుసు? నీకు చందు బావ ఏమవుతాడు? రవి ఇంకేమవుతాడు? నాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు శ్వేత అని చెప్పి అడిగేశాను. శ్వేత కూడా చాలా ఓపిక్గా దానికి తెలిసిన విషయాలన్నీ చెప్పింది. రవి చందు నాకు బావలవుతారు. మా అమ్మకి ఆడపడుచు కొడుకులు. బెంగళూరులో ఉన్నప్పుడు 1-2 సార్లు మా ఇంటికి కూడా వచ్చారు. రవి ఎవరో కాదు, మన సూపర్ సీనియర్. మనం చదువుకున్న కాలేజ్లోనే బీటెక్ చేశాడు. మనం ఫస్ట్ ఇయర్ అయితే రవి 4th ఇయర్. రవిని చూడ్డానికి వచ్చినప్పుడల్లా చందు బావ మా ఇంటికి వచ్చేవాడు. మనం ఇంటర్ 2nd ఇయర్ ఉన్నప్పుడు రవి బీటెక్ 3rd ఇయర్. వెంటనే శ్వేతకి చిన్న బ్రేక్ ఇచ్చి నాకున్న మరో డౌట్ని క్లియర్ చేసుకున్నాను. అప్పట్లో శ్వేత చందు అని క్రష్ గురించి చెప్పేది. ఆ క్రష్ ఈ క్రష్ అయినా అని చెప్పి అడిగాను. వెంటనే శ్వేత మొహం 1000 ట్యూబ్లైట్స్ లాగా వెలిగిపోయింది. అవునే, ఆ చందు బావనే ఈ చందు బావ, ఈ బావనే నా క్రష్ అని చెప్పి చెప్పింది. పెళ్ళి హడావిడి అని చెప్పి ఇక్కడ 4 రోజులు ఉంటాం కదా, ఈ హడావిడిలోనే నాకు బావ మీద ఉన్న ఫీలింగ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేద్దామని అనుకునేలోపు బావ నాకు ఒక షాకింగ్ విషయం చెప్పాడు. అదేంటంటే నీతో చందుకి పెళ్ళి అని. ఈ గ్యాప్లో నాకు ఇంకో డౌట్ వచ్చింది. బావ చెప్పాడు అన్నావు, ఏ బావ చెప్పాడు అని. రవినా చందునా? రవి బావ చెప్పాడు అని శ్వేత నాకు రిప్లై ఇచ్చింది. అంటే చందు నీతో ఏం మాట్లాడలేదా అని చెప్పి నేను అడిగాను. ఇప్పుడే కాదే, ఎప్పుడైనా సరే చందు బావ చాలా క్వైట్ అండ్ కామ్. ఎవరితోనూ ఏది సరిగ్గా మాట్లాడడు. తన మనసులోని ఫీలింగ్ ఎవరికి ఏం చెప్పడు.
శ్వేత చెప్పింది. శ్వేత చెప్పిన విషయానికి నాకు చిన్న హోప్ అయితే వచ్చింది. ఈ పెళ్ళి ఎలాగైనా జరగకూడదు, చందుని శ్వేతకిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడైతే నాకు రవికి ఉన్న రూట్ క్లియర్ అవుతుంది కదా అని నాకు ఒక చిన్న ఆశ. నువ్వు ఏదో ఒకటి చేసి చందుబాబుని పెళ్లి చేసుకో శ్వేత. నాకు చందుని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను బలవంతంగా చందుకిచ్చి ఎక్కడ పెళ్లి చేస్తారో అని టెన్షన్తో చచ్చిపోతున్నా. నాకు ఈ విషయం నిన్ననే రవి చెప్తే కానీ తెలియలేదు. చివరకు మా అమ్మమ్మలు కూడా నాకు ఈ విషయం గురించి ఎప్పుడూ చెప్పలేదు, మాట్లాడలేదు కూడా. శ్వేత ప్లీజ్ నువ్వే చందుకి ఏదో ఒక రకంగా చెప్పేసి పెళ్లి చెడగొట్టవే అని చెప్పి శ్వేత అని ఎంతగానో బతిలాడాను. ఇది నా విషయమో నీ విషయమో కాదు రేణు, ఇది 2 ఫ్యామిలీస్ కలిసి డిసైడ్ చేసిన విషయం. దీనిలో నేను ఇన్వాల్వ్ అవ్వలేను అని శ్వేత చాలా స్ట్రాంగ్గా ఆన్సర్ ఇచ్చింది. అందుకే ఫైనల్గా ఒకే ఒక్కసారి చందు బావకి నువ్వు లవ్ చేస్తున్నానన్న విషయం చెప్పేసాయి. బావ ఏమంటే ఆ తర్వాత డెసిషన్ అదే అవుతుంది కాబట్టి ఫైనల్గా చివరగా కంటన్నర బతిమలన్న తర్వాత చందుని లవ్ చేస్తానన్న విషయం చందుకు చెప్తానని శ్వేత ఒప్పుకున్నాను. అదే ఆ మరుసటి రోజు అంటే మెహందీ రోజు బావకి తన మనసులోని మాట చెప్తానని శ్వేత నాకు మాటిచ్చింది. చందు ఎలా అయినా శ్వేత ప్రేమని అంగీకరించి చందు శ్వేతల పెళ్లి జరుగుతుందన్న ఆశతో నా 4వ రోజు చాలా సాఫీగా గడిచిపోయింది. ఎక్కువ హోప్తో అంతే ఎక్కువ స్ట్రెస్తో చాలా స్ట్రెస్ఫుల్గా హ్యాపీగా గడిచిపోయింది కదా అమ్మమ్మ గారింట్లో నా 4వ రోజు. మీకు కూడా అలానే అనిపించినట్లయితే మరియు నా ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. ఇట్లు నేను మీ రేణు అమ్మమ్మ గారింట్లో ఎపిసోడ్ 4. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.